హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే విషయము అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చూపిస్తుంది ఎస్ఎస్సిఎల్, సింగిల్ ఫేస్ ఎస్ఎస్సిఎల్. సో దీంట్లో పైన మెయిన్స్, కింద జనరేటర్ బ్లింక్ అవుతుంది. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక మిస్టేక్ చేశాడు ఎలక్ట్రీషియన్. ఇది ఫ్లాట్ ఓనర్స్ది కాదు, లేకపోతే బిల్డర్స్ది కాదు, ఎవరైతే వైరింగ్ చేశారో ఆ ఎలక్ట్రీషియన్ది మిస్టేక్. ఇప్పుడు నేను కింద జనరేటర్ ఏం ఆన్ చేయలేదు, నార్మల్గా పవర్ బంద్ చేశాను. పవర్ బంద్ చేసిన ఈ కస్టమర్ ఫ్లాట్లో, అంటే మెయిన్ ఇన్కమర్ బంద్ చేసిన కస్టమర్ ఫ్లాట్లో పవర్ వస్తుంది. పవర్ ఎట్లా వస్తుందా అంటే, ఇక్కడ జనరేటర్ లైట్ ఉంది కదా, జనరేటర్ త్రో వస్తుంది, కానీ నేను కింద జనరేటర్ ఆన్ చేయలే. సో దీనికి రీజన్ ఏంటంటే, చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్తో పాటు కింద కామన్ యూటిలిటీస్ కోసం కామన్ మీటర్ ఉంటుంది. సో కామన్ మీటర్కి ఇట్లాంటిది ఒక ఎస్ఎస్సిఎల్ కానీ, మాన్యువల్, ఆటో, ఏదైనా ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది, 3 ఫేజ్ చేంజ్ ఓవర్ ఉంటుంది. సో ఈ 3 ఫేజ్ చేంజ్ ఓవర్కు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఫ్లాట్లో పవర్ బ్యాకప్ వైర్లు ఏవైతే ఉంటాయో ఆ వైర్లను ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ కామన్ ఎస్ఎస్సిఎల్ చేంజ్ ఓవర్ అవుట్ గోయింగ్ నుంచి తీసుకొస్తారు. అవుట్ గోయింగ్ నుంచి తీసుకొస్తే ఏమవుతుందంటే, వాళ్ళకు డీజీ సప్లై అనేది ఫ్లాట్లో కంటిన్యూగా చూపిస్తుంది. మీరు కామన్ బంద్ చేస్తేనే ఆ లైట్ పోతుంది, జనరేటర్ లైట్. సో ఇన్ కేస్ ఫర్ సపోజ్ పవర్ పోయింది అనుకోండి, కామన్ ఈబీ పవర్ కూడా పోతుంది, జనరేటర్ ఆన్ చేస్తారు, జనరేటర్ చేంజ్ ఓవర్ అవుట్ గోయింగ్ నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్లాట్లోకి పవర్ వస్తుంది. సో దీంట్లో వచ్చే నష్టం ఏంటంటే, సో ఫర్ సపోజ్ కస్టమర్కు నాలెడ్జ్ ఉండి కొంచెం తెలివికల్లా అయినా హుషారున్నాయని ఏం చేస్తారంటే, ఆ ఫ్లాట్కి సంబంధించిన ఎంసీబీ ఏదైతే కామన్ ఏవైతే పవర్ బ్యాకప్ పాయింట్స్ ఇస్తారో, ఫ్యాన్లు, లైట్లు 5-10 పాయింట్స్ ఇస్తారు కదా, వాటిని ఆఫ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఆయనకు కంటిన్యూగా ఈ డీజీ త్రూ, అంటే ఈ ఎస్ఎల్ ద్వారా పవర్ పోయినా పోకపోయినా ఆయనకు కామన్ నుంచి కంటిన్యూగా పవర్ వస్తుంది. సో ఆయనకు ఒక లేదన్నా 200, 300 ఎవ్రీ మంత్ బిల్లులో సేవ్ కానిక ఉంటుంది. సో నేనేమంటే, అవకాశం ఎందుకు ఇవ్వాలి కస్టమర్కు? సో అవకాశం ఇవ్వకుండా ఏం చేయాలంటే, ఏవైతే ఈ ఎస్ఎల్ వైర్లు, ఫ్లాట్లో పోయిన వైర్లు ఉన్నాయో అవి తెచ్చి డైరెక్ట్గా ఈ చేంజ్ ఓవర్ ఇన్కమింగ్ డీజీ వైర్లు ఉన్నాయి ఆ కేబుల్కి, దాన్ని కనెక్ట్ చేస్తే అయిపోయి. ఇంకా జనరేటర్ ఆన్ చేస్తేనే ఆ లైట్ వస్తుంది, జనరేటర్ ఆఫ్లో ఉంటే రాదు. సో ఇది ఫ్రెండ్స్, ఎవరన్నా ఇక్కడ మిస్టేక్స్ ఉన్నా, ఎవరైనా కొత్తగా వైరింగ్ చేసే వాళ్ళు ఉన్నా కరెక్ట్ చేసుకుంటారని మీ ఐడియా గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే నా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.